హలో బామ్మ, నమస్తే. ఇంట్లో ఉండి ఖాళీగా ఉన్నానని ఏం చేద్దామని ఫోన్ ఓపెన్ చేసినాక ఏదో కర్రీ వచ్చింది, మజ్జిగ చారు. దాన్ని ట్రై చేద్దామని అన్ని ఆనియన్స్, చిల్లీ, ఇంకా మన మిరపకాయలండి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా తాలింపు గింజలు, దానితో సహా పెరుగులో కొన్ని వాటర్ వేసుకొని ఇలా చిక్కగా వచ్చే లెక్క కలుపుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి లైట్గా. స్టవ్ ఎగిలించుకొని హై ఫ్లేమ్లో పెట్టి లైట్గా దీనిలో ఆయిల్ వేసుకోవాలండి. ఇది వేడయ్యేలాగా చూసుకోవాలి. అదిగో చూడండి, లైట్గా కాలుతుంది నూనె. అదిగో మర్చిపోయానండి, ఈ తాలింపు గింజలలో లైట్గా జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఈ వేడైన నూనెలో తాలింపు గింజలు, ఇంకా కరివేపాకు, పుదీనా వేసుకోవాలి. దానిలో లైట్గా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసేసుకోవాలి. అవి ఎర్రగా వచ్చే లెక్క చూసుకోవాలి. అలా మిక్స్ చేస్తూ ఉంటే అవి నూనె చాలా మంచిగా పట్టి ఇవి ఎర్రగా వేగుతాయి. అలా స్టవ్ మీద నుంచి మనం పక్కకు పెట్టుకున్న పెరుగులో వాటర్ వేసి సాల్ట్ వేసుకున్నాం కదా, దాంట్లో లైట్గా అదిగో ఆనియన్స్ వేసాము. అలా వేగుతున్న దాంట్లో లైట్గా పసుపు వేసుకున్నాం మనం. దాన్ని కూడా కలిపేద్దాం. చూడండి, లైట్గా ఇప్పుడిప్పుడే వేగుతున్నాయి. అలా చూడండి ఎలా వేగాయి ఎర్రగా. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చేసుకున్న మజ్జిగలో వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. చల్లటి మజ్జిగ రెడీ ఫ్రెండ్స్. ఎండాకాలంలో చాలా బాగుంటుంది గాయ్స్. ఇంట్లో కూర ఉండకపోయినా ఇది ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, బాయ్ గాయ్స్. ఇలాంటి వీడియోలు మళ్ళీ కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్.